UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పాలన గురించి వాటి గురించి డిస్కస్ చేయాలి. నీకు మైకులు ముందట పెట్టంగానే వేరే వ్యక్తిగత విషయాలల్లో ఏలు పెట్టి వాసన చూసడం అంత అవసరమా? ఇంకొక ఆమె ఏమో సీతక్క ఈమె వ్యాఖ్యలను సమర్థిస్తది. వీళ్ళ కాంగ్రెస్ నాయకురాళ్ళందరూ సమర్థిస్తారు. ఎంతవరకు సమంజసం? మీకు బుద్ధి సిగ్గు ఏ మాత్రం ఉన్నా కూడా ఈ వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికైతే చిత్తశుద్ధి ఉంటే ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇంకొకటి తీన్మార్ మల్లయ్య అనేటైనే నిన్న మొన్న నుంచి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. బీసీ మహిళ కాబట్టే ఆమెను ఇబ్బంది పెడుతున్నారా నాగార్జున అని అంటున్నారు. బీసీ మహిళ అయినా, ఎస్సీ మహిళ అయినా, ఎస్టీ మహిళ అయినా, రెడ్డి మహిళ అయినా, ఏ మహిళ అయినా ఇంకొక మహిళ గురించి అలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తప్పు. అంతే. ఇది తప్పుడు వ్యాఖ్యలు చేయడం తప్పు. అవిటిని క్షమించరాని తప్పులు అవి. సంసారాలు చేసుకునేటోళ్ళను సంసారాలు ఊలగొట్టే పనులు ఇవన్నీ. అంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సమంతను మేము తిట్టలేదు, ఒక రకంగా సమంతను పొగిడారు అని కొంతమంది, అంటే సినీ ప్రముఖులు కూడా, ఒక డైరెక్టర్ ప్లేస్ లో ఉండే ఒక వ్యక్తి కూడా ఆ మాట అనడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా కొండా సురేఖకు తగిన బుద్ధి చెప్పాలి నాగార్జున అని మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు? ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయకుండా, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా ఈ మాటకు సపోర్ట్ చేయలేరు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకి. కానీ ఒక డైరెక్టరు ఈ వ్యాఖ్యలు, అంటే ఎవరో కాదు, ఓపెన్ గా ఆర్జీవి గారు మొన్న ఆ రోజు మాత్రము కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం కాదు, సమంతను ఎక్కడ కూడా దురుద్దేశంతో మాట్లాడలేదు, అవమానించలేదు, తనను పొగిడారు అని చెప్పేసి అన్నారు. నిన్న ఒక పోస్ట్ వదిలారు. నిన్నేం వదిలారు? నాగార్జున గారు కొండా సురేఖకు తగిన బుద్ధి చెప్పాలి, కఠినంగా కూడా శిక్షించాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఈ రెండింటి మధ్య ఎలా తీసుకుంటుంది బీఆర్ఎస్? ఇప్పుడు కొండా సురేఖకును వాళ్లకు ఏం సంబంధాలు ఉన్నాయో మనకు తెలుసు. ఏంటంటే కొండా సురేఖను ఆర్జీవి గారు కలిసి సినిమాలు తీసిండ్రు, ఏవేవో బహిరంగంగా మాట్లాడుకున్నారు. మనకు అందరికి తెలిసిన విషయమే. కొండక్క గురించి మనం చెప్పుకోవాల్సిన అనవసరం. ఆమె చరిత్రను మొత్తం వాళ్ళ యారాలు తోటికోడలు ఉంటుంది చూడరి, ఆమె ఫోన్లోనే మనం ఏం భాష మాట్లాడుకున్నారు, ఇద్దరి పద ప్రయోగాలు మొత్తం మనం విన్నాము. ఆమె చరిత్ర తెలంగాణ ప్రజానికానికే కాదు, వరంగల్ ప్రజానికానికి, యావత్ భారతదేశానికి కూడా తెలుసు. ఆ ఆర్జీవి అనేటాయనే అప్పుడు ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడిండు, ఇప్పుడు నాగార్జునకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఎవరైనా కూడా సపోర్ట్ చేయవలసిందే. ఎందుకంటే ఒక ఆడబిడ్డకు, మహిళకు కించపరిచినట్టు మాట్లాడింది, ఒక ఆమె క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా మాట్లాడింది కాబట్టి తప్పే. ఎవరైనా అదైతే నిజమే, తప్పు తప్పే. మరి కొండా సురేఖని బీజేపీ నాయకుడితో ఆ ఫోటోలతో కంపారిజన్ చేసి కూడా మరి తన పోస్టులు పెట్టడం తప్పు కదా? ఇప్పుడు కొండా సురేఖ గారిని బీజేపీ నాయకులు పోస్ట్ పెట్టడం తప్పు అంటున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కవితక్క మీద బతుకమ్మ ఎత్తుకొని దేశవ్యాప్తం ఉద్యమాన్ని ఉర్రుతలూగించింది, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసింది. ఆ బతుకమ్మ అంటేనే కవితక్క అనేది ఒకటి ఉంది తెలంగాణలో. ఆ బతుకమ్మ మీద ఏం వ్యాఖ్యలు చేసిండ్రు, ఎలాంటి ఫోటోలు మార్పింగులు చేసిండ్రు? కర్మ సిద్ధాంతం. నువ్వు ఏం చేస్తే మీకు తిరిగి రిటర్న్ అదే వస్తుంది. ఎవడో చేసిన దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏంది? వాడెవడో, వాడి పోస్టు మీరు చూసుకోండి, చెక్ చేయండి. మొత్తం వ్యవస్థ మీ చేతుల్లో ఉంది కదా. చేత కావట్లేదా? వాళ్ళు ఎవరో దొరకబట్ట చేతనైతే లేదా? మీకు చేతనైతే చేత కాకపోతే చెప్పండి, వెంటనే అధికారం నుంచి తప్పుకోండి. ఏం చేయాలనో మేము చేసి చూపిస్తాం. అంటే వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ ఓడిపోయిందనే ఇదితోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అని అంటున్నారు. ఇప్పుడు బురద జల్లడము ఆది నుంచి చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనోళ్ళ మీద బురద వేయడం తప్ప వాళ్లకు పాలన మీద చేత కాదు. రైతు రుణమాఫీ కాలేదురా అయ్యా అంటే రైతులందరూ ధర్నాలు చేస్తుంటే వాళ్ళు రైతులు కాదు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అని చెప్తున్నారు కదా. మరి కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, రుణమాఫీ చేశామంటున్నారు. ఇప్పుడు సుందరీకరణ కూడా మొదలు పెట్టారు. మేము రేపు యువతరాలకి వాళ్లకు భవిష్యత్తు బాగుండడానికి ఇవన్నీ చేపడుతున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు సుందరీకరణాలు అంటున్నారు కదా, రైతు రుణమాఫీ చేసినామని 100% చేసినామని చెప్తున్నారు అంటున్నారు కదా. ఎక్కడ చేసిండ్రు, ఎవరికి చేసిండ్రు, మొత్తం ఒక నోటు బయట పెట్టమని చెప్పండి. ఎంతమందికి అయింది? చారణ వంతు చేసి రూపాయి వరకు మేము చేసేసినాము, మొత్తం అయిపోయింది అనేసి ప్రజలను, రైతులను ముఖ్యంగా పెడదారి పట్టిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఈయన చెప్పిన స్టేట్మెంట్లు విని. ఈయనేమో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆత్మహత్యలు అస్సలే జరగలేదు. 60 ఏళ్లల్లా కాంగ్రెస్ పార్టీ
ఆగం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తే తెలంగాణను 10 ఏళ్లలోనే దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. రైతుల ఆత్మహత్యలు లేవు, చేనేతల ఆత్మహత్యలు లేవు, ఎవ్వరి ఆత్మహత్యలు లేవు, ఆత్మ బలిదానాలు కూడా లేవు. కాంగ్రెస్ చేయబట్టే ఆత్మ బలిదానాలైనాయి. తెలంగాణ ఇయ్యకుండా జాప్యం చేయడం వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి రావడం వల్లనే ఇప్పుడు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రతి దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చెప్తే ఒక మాట అంటుంది, ఏమంటున్నారంటే కాంగ్రెస్ నాయకులే చాలా మంది అంటున్నారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా ప్లాన్ ప్రకారమే అందరి దగ్గర కూడా మోసం చేస్తూ అంటే ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని వాడుకొని వాళ్ళకి చేతగాక ఇలాంటి గొడవలు జరగకుండా కాంప్రమైజ్ మీద ఎన్ని జరిగినా లోపలే కప్పిపుచ్చారు, బయటికి రానియకుండా. కానీ మేము ఆ పాలన చెయ్యట్లేదు, ప్రజల కోసం పాలన చేస్తున్నాం అంటున్నారు. ప్రజల కోసం పాలన అనేసి గప్పాలు కొట్టింది మనం విన్నాము. మొత్తం గేట్లు తెరుస్తానం, కంచెలు తీసేస్తానం అని చెప్పిండ్రు. ఆ కంచెల సాక్షిగానే నిరుద్యోగులను ఏం చేసిండ్రు? ఆ కంచెల సాక్షిగానే నిరుద్యోగులను ఒక నైట్ అంతా అలా కూర్చుండబెట్టి వాటర్ ఇవ్వకుండా జర్నలిస్టుల మీద కూడా దాడులు చేసిండ్రు. మీ అందరికి తెలుసు ఆ విషయం. ఏ పాలన, ఏం పాలన. గత ప్రభుత్వం నయానో భయానో పెట్టింది కదా, మరి మీరేం చేస్తున్నారు? ఇదేంటిది, ధర్నా చౌక్ను ఎత్తేసినామని చెప్పారు. ధర్నా చౌక్ కాడికి వస్తే అరెస్టులు చేసింది ఎవరు? అక్రమ అరెస్టులు చేసింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? మీ పార్టీ కాదా? మీ రేవంత్ రెడ్డి కాదా? ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణను? ఏం చేయడానికి వచ్చిండు? తెలంగాణ అంటేనే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఆనాడు ఉద్యమ ద్రోహిగా పనిచేసిండు రేవంత్ రెడ్డి. ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిండు రేవంత్ రెడ్డి. ఆనాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, రాహుల్ గాంధీని పప్పు అన్నాడు. ఆ బలిదేవతకును ఆ పప్పుకు సంచులు మోసే పిసిసి ప్రెసిడెంట్ తీసుకొచ్చుకున్నాడు, మళ్ళా ముఖ్యమంత్రి అయిండు. ఆయనకు మాటలు మార్చడము, ఆయనకు వేరే వాళ్ళ పార్టీల మీద బురద జల్లడము, వ్యక్తిగత విమర్శలు చేయడము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. బాబు చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో నడుస్తున్నాడు ఈ రేవంత్ బాబు. అంటే ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముడిపడి ఉందంటారు. ఎస్, కరెక్ట్. అదే 100% నిజం. ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ముడిపడి ఉన్నది. అన్ని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఇక్కడ నడుస్తుంది. తెలంగాణ పాలన మొత్తం ఇప్పుడు ఏపీ డైరెక్షన్ లో నడుస్తుంది. అవును, చంద్రబాబు గారు నడిపిస్తున్నారు. అవును, అంటే ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినా గానీ ఇప్పుడు నడిచేది మాత్రము అంతే, ఆంధ్ర పాలనే. అయితే ఏది కావద్దనుకున్నామో అదే వచ్చింది మళ్ళా. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే చాలా అంటే చాలా సంచలనం సృష్టిస్తున్నాయి, దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఏమని అంటే కేటీఆర్ రేవు పార్టీలకు వెళ్ళాడు, సినిమా వాళ్ళని రేవు పార్టీలకు తీసుకెళ్ళిండు, అందరినీ డ్రగ్స్కి అలవాటు బానిసలని చేసిండు. మరి కేటీఆర్ గారికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అని అంటున్నారు. ఎక్కడైనా నిరూపించారా? టెస్ట్ చేయండి ఆయనకి. నేను చెప్తా, ఆయనకి టెస్ట్ చేయండి కదా. టెస్ట్ కు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు కదా. ఇవి ఆది నుంచెల్లి, ఇప్పుడు కాదండి, గత 5 ఏండ్ల నుంచెల్లి ఆయన మీద బురద జల్లుతున్నారు. ఐటీ అంటేనే దేశంలోనే నెంబర్ 1 మినిస్టర్ గా కేటీఆర్ అన్నకు బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఐటీని హైదరాబాద్ అంటుంది. సాక్ష్యాలుంటే బయట పెట్టి మాట్లాడమనండి, అన్ని సాక్ష్యాలు బయటికి తీసుకురామనండి. నాకు తెలిసి పర్సనల్ గా నాకు తెలిసిన వ్యక్తిగా నాకు ఇవన్నీ నేను చూశాను కాబట్టి నేను అంటే ఈమె ఏమన్నా బ్రోకరా? ఈమె డ్రగ్స్ కి ఏజెంటా? లేకపోతే ఈమెనే తీసుకుపోయి ఆయనకి ఇచ్చిందా? అవేమన్నా ఉంటే ఇప్పేమని చెప్పండి సాక్ష్యాలు. సాక్ష్యాధారాలు వెంటనే బయట పెట్టి మాట్లాడాలి ఇలాంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుని మీద బురద జల్లడం తగదు. ఎందుకంటే కేటీఆర్ అన్నను వ్యక్తిగతంగా దెబ్బతీసినాం అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ పని కథమైతది అనుకుంటున్నారు. ఆనాడు అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాళేశ్వరం మేడిగడ్డ కుంగింది, వంగింది, కూలింది అని చెప్పేసిండ్రు. ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. ఇంత భారీ వర్షాలు వచ్చినా కూడా కొట్టుకపోకుండా, కుంగకుండా నిట్ట నిలువుగా నిలబడి ఉన్నది. ఎవరు బురద జల్లిండ్రు, ఎవరేం చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పోల్చుకుంటే దేనికి పనికొస్తలేడు. రేవంత్ రెడ్డి అనేటైనే కాలి గోటికి కూడా, కేటీఆర్ కాలి గోటికి కూడా సరిపోవట్లేదు. కేటీఆర్ ను మిస్ అవుతున్నామని
ప్రతి ఐటీ జాబ్ చేసే వ్యక్తి అంటున్నారు, ఐటీ ఇండస్ట్రీ అంటున్నది, హైదరాబాద్ ప్రజలు అంటున్నారు. ప్రతి భవిష్యత్తున్న నాయకుడు మా నాయకుడు రామన్నను చూసే మేమందరం రాజకీయాలలోకి వస్తున్నాము. ఐటీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు కేటీఆర్ గారిని తలుచుకుంటున్నారు? ఎందుకు తలుచుకోరు? ఇప్పుడు జాబ్స్ ఈయన వచ్చిన తర్వాత అంటే ఐటీని తెచ్చింది చంద్రబాబు గారు అని అంటున్నారు. ఏం తెచ్చిండు ఐటీని? ఒక హైటెక్ సిటీ కట్టంగానే అయిపోతుందా? చంద్రబాబు నాయుడు ఏం చేసిండో, కేటీఆర్ అన్న ఏం చేసిండో మీకు లెక్కలతోటి, మీకు సాక్ష్యాధారాలతోటి ఒక్కసారి మీరు హైటెక్ సిటీకి పోండి. ఐటీ జాబ్ చేసుకునే ప్రతి పిల్లోడిని అడగండి, చెప్తారు ఏమని చెప్తారో మీకే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ని తీసుకొచ్చింది, ఐటీని మేటీ చేసింది రామన్న. భాష గాని విజ్ఞానం గాని అన్ని రకాలుగా ఆయన మీద ఈయన రావట్లేదనే ఆయన మీద బురద జల్లుతున్నాడు. ఆయనను వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేస్తే నాకు ఎవరు అడ్డు రారనే భావనతోటే రేవంత్ రెడ్డి కొండా సురేఖ వెనకాలుండి నడిపిస్తున్న స్క్రిప్ట్ ఇది. ఎస్, హైడ్రా పేరుతోటి హైడ్రామాను చేసిండు. హైడ్రా మీద వచ్చిన ఇదేంటంటే పేద ప్రజల కన్నీళ్లు. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలని సీతక్క కూడా సమర్థిస్తుంది. ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు తప్పుడు కాదు, సమంతాన్ని నిందించలేదు, ఒక రకంగా తనను పొగిడింది అని చెప్పేసి అంటుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వేరే వ్యక్తి బెడ్ మీదకి వీళ్ళందరూ కూడా మంత్రులే కదా. వాళ్ళు మంత్రులు కాదు, కంత్రులు అని చెప్తా నేను. వేరే బెడ్ మీదకి అమ్మాయి పోతలేదు అనే వ్యాఖ్యలు కరెక్టా అండి? చెప్పండి. ఏం మంత్రులు అండి వాళ్ళు? బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేక మాట్లాడుతున్నారా, జ్ఞానం ఉన్నదా అసలు? ఇలాంటి మాటలను సమర్థించుకుంటామా? ఇంకా సమర్థించు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సిగ్గు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏ మాత్రం సిగ్గు లేదు. చెప్పింది మరి కొండ సురేఖ ఏమని చెప్పింది? ఒక్కటే కాదు, ఇప్పుడు కన్వెన్షన్ ని కాపాడుకోవడానికి నాగార్జున ఇద్దరు కలిసి అమ్మాయిని పంపించాలి అని చెప్పేసి అది మన నోటితోటి మనం మాట్లాడడానికి కూడా మనకు అసహ్యంగా అనిపిస్తుంది. ఆ భాష అంటే వాళ్ళు మాట్లాడిన భాష ఎలాంటి భాష అండి? మంత్రులు మీరు పొలిటికల్ వాళ్ళు మీరే చెప్పాలి. ఇంకా ఎందుకు అనంటే ఇప్పుడు ఓకే ప్రతిపక్షంలో ఉన్నారు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అధికారం అనేది ఎప్పుడు శాశ్వత. రాజకీయాలలో ఏదన్నా ఉంటే చూసుకోవాలి, కానీ ఇది ప్రజల వరకు వచ్చి అందరి మనోభావాలను దెబ్బతీసే రకంగా రాజకీయాలు తయారవుతున్నాయి. అంటే ఒక వ్యక్తిగతంగా నేను అడుగుతున్నాను, మీ రాజకీయ నాయకుల్ని, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలను అడుగుతున్నా నేను, ఒక మనిషి విలువల్ని తగ్గిస్తూ కూడా మానవత విలువలకు అసలు సంబంధమే లేదన్నట్టుగా ఇంత నీచంగా దిగజారిపోతుంది మీ రాజకీయం. దీనికి మీరేమంటారు? రాజకీయాలను దిగజారుస్తున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. ఇదివరకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించినప్పుడు, ఒక అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించినప్పుడు కేసీఆర్ గారు ఎవ్వరు మాట్లాడకపోయినా కూడా, ఆయన కాంగ్రెస్ నాయకుడు అయినా కూడా ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడిన సంస్కృతి ఆయన గొప్పతనానికి నిదర్శనం అది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలు, దాడులు, ఇంట్లో ఉన్నలను బయటికి తీసుకురావడం, వాళ్ళ పేర్లు బజార్లో పెట్టడం, పెళ్ళైన వాళ్ళను కూడా ఆడవాళ్లను బయటికి లాగడం. రేపు వాళ్ళ భర్తలు వాళ్ళ నుంచి విడిపోతే వీళ్ళ బాధ్యులా ఎవరు చెప్పండి? వాళ్ళ సంసారాలు కూలిపోతే వీళ్ళు బాధ్యత వహిస్తారా? ఏం చేస్తారు? ఇలాంటి ఇప్పటికైనా కూడా ఈ నీచులు, ఈ చెండాలులు ఇలాంటి వ్యాఖ్యలను బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలి. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఏమిస్తా అన్నారు, ఏం చేస్తా అని మసిపూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఆ హామీలను నెరవేర్చే తెలివి లేక, దమ్ము లేక, ధైర్యం లేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతాండ్రు. సిగ్గేమైనా ఉండేది ఉంటే ఈ రేవంత్ రెడ్డికి ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ను బంద్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటాను. ఇప్పుడు హైడ్రా గురించి మీరు ఎత్తారు కాబట్టి నేను అడుగుతున్నాను. హైడ్రా అనే సిస్టమ్ ఒకటి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు, దాని మీద అల్లకల్లోలం అయిపోతుంది ప్రజలు కూడా. కాకపోతే ఎవరిని వదలను అని అంటున్నాడు, అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరిని వదలను అని అంటున్నాడు. ఇది కేవలం సుందరీకరణ కోసమే చేస్తున్నాము, ఇదంతా కూడా చెరువుల్ని పూర్తి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కబ్జాలు చేసి అప్పుడు అమ్ముకున్నారు, అందుకనే పర్మిషన్లు వచ్చాయి వాళ్ళకి, ఇప్పుడు ఆ అక్రమాలన్నీ బయట పెడుతున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరిని వదలము అనే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నా తమ్ముళ్ళని ఎందుకు వదులుతున్నాడండి? ఎందుకు కూల్చట్లేదు? వాళ్ళ అన్నా తమ్ముళ్ళకు ఒక నీతి, పేద ప్రజలకు ఒక నీతి. ఎవరిని వదలను అనే రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లె ఇల్లు చెరువులున్నది, ఆయన ఇల్లు ఎందుకు వదులుతున్నాడండి? చిత్తశుద్ధి ఉంటే ఆయన ఫస్ట్ వాళ్ళ అన్నదమ్ములు